బట్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 years లో జరిగినవన్నీ అట్లాగే జరిగాయి, యాంటీ కాన్స్టిట్యూషన్ లాగే జరిగాయి. విల్ ఏ స్పెషల్ యాక్షన్ బీ టేకన్ అండి? ఏముండదు. ఐ డోంట్ థింక్ యాక్షన్ తీసుకోవాలని చాలా ఉన్నాయి. ఇది యాక్షన్ తీసుకుంటే కాదు, కానీ మనకున్న రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ వి షుడ్ అడ్హియర్. అందులేండి, కట్టుబడి ఉండాలి. దేవాలయానికి ఇవ్వకు, చర్చికి ఇవ్వకు. ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తి నుంచి 100 కోట్లు చర్చిలకు ఇచ్చుకోవచ్చు. అది కాదు కదా ఆయన చేసింది. అది చేస్తే తప్పులేదు. వ్యక్తిగతంగా తన వ్యక్తిగత ఆస్తి ఇచ్చుకోవచ్చు తను నమ్మిన దేవాలయానికి. అది క్రీస్తు దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, హిందూ దేవాలయం కావచ్చు. హీ హాస్ గాట్ హిజ్ ఓన్ ఫ్రీడమ్ టు డొనేట్, బట్ నాట్ పబ్లిక్ మనీ. నాట్ పబ్లిక్ మనీ ఫర్ ఎనీ రిలీజియన్. ఇప్పుడు క్రిస్టియానిటీ అని కాదు, ఇస్లాం అని కాదు, హిందూయిజం అని కాదు, జొరాస్ట్రియం అని అసలు దేనికి వెళ్ళకూడదని కదా. బట్ పవన్ ఇంకోటి మీరు దాన్ని మధ్య రోజుల్లో ఎక్కడే అడ్రస్ చేయలేదు. మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన సనాతన ధర్మం అనే కంటెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో, ఆయన స్పెషల్ అటైర్లో కానీ దీక్షలో కానీ వాటన్నిటినీ కూడా ఈ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్న ఆయన వాటిని చాలా తీవ్ర స్థాయిలో దుయ్యబడుతూ, చాలా తీవ్ర స్థాయిలో దాన్ని ప్రతిఘటిస్తూ ట్వీట్లు గట్ట చేయడం జరుగుతుంది. మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అవి? పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా హీ హాస్ గాట్ హిస్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్. హీ బీయింగ్ ఏ హిందూ, రైట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆయన సనాతన ధర్మాన్ని, ఆయన విశ్వసించిన ధర్మం కరెక్ట్ అని చెప్పి ఆయన చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు పర్హాప్స్ ఆయనకి ఈ విశ్వాసం మీద విశ్వాసం ఉండకపోవచ్చు. సో కాబట్టి బై యూటిలైజింగ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, మాట్లాడే హక్కు ఉంది కదా ఎవరికైనా, అంటే ఆయనకున్న మాట్లాడే హక్కుని ఆయన వినియోగించుకుంటున్నారు. సో ఇందులో ఎవరిని ఏమి అనడానికి ఏమి లేదు, అంతేనా? అనవలసిన అవసరం లేదు, అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. బట్ ఈయన వాదం నచ్చితే ఈయన ఫాలో అవ్వాలి, ఆయన వాదం నచ్చిన వాళ్ళు ఆయన ఫాలో అవుతారు. అంతేలేండి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతున్నారు. అండ్ నిన్న కూడా మీకు లేటెస్ట్గా రామ్ చరణ్ గారు దర్గాలో వెళ్ళి మాల తీయడం అనే దాని మీద కూడా చాలా పెద్ద విమర్శల వెల్లువ విపరీతంగా. మీరు ఎక్కడైనా సరే దర్గా చూడండి, దర్గాలో చాలా చోట్ల హిందూసే ఎక్కువ మంది వెళ్తారు. అవునండి, అవును. దర్గా అనేది ఒక మహానుభావుడి స్టేటస్ అయిన వాళ్ళ సమాధి, నిర్యాణం పొందిన చోటు. సో వాళ్ళని ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ చోటు దర్గా. when he was alive being a Muslim, it is not that whoever visits Dargah they believe in Islam. They believe in certain great people who have preached how one should be అని ఒక స్థితప్రజ్ఞత అచీవ్ చేసిన వాళ్ళకి ఇచ్చేది మంత్రాలయ రాఘవేంద్ర స్వామి. సో జస్ట్ బికాస్ హీ వాజ్ నాట్ ఏ ముస్లిం, బీయింగ్ ఏ హిందూ, ఆయన సమాధి ఇక్కడేమో ముస్లిం సెయింట్స్ని దర్గా అనే పేరుతో పిలుచుకుంటాం. మంత్రాలయం ఉంది, దర్గా అనరు, ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి మనం దాన్ని దేవాలయం అనే పిలుచుకుంటాం. అక్కడికి ముస్లిమ్స్ వస్తారు. మంత్రాలయం ఇక్కడ ఎవరైతే ఒక అత్యున్నత స్థితిని సాధించిన వాళ్ళ సమాధి ఉంటుందో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ పీపుల్ కమ్. ఇర్రెస్పెక్టివ్ అన్న దాంట్లో చిన్న లిమిటేషన్ ఉంది రాజు గారు. అంటే అఫ్ కోర్స్ ముస్లిమ్స్ విల్ అటెండ్ ఫర్ ఆల్ రిచువల్స్, అండ్ నెక్స్ట్ వెళ్ళేది హిందూసే, నాట్ క్రిస్టియన్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. క్రిస్టియన్స్ డు నాట్ విజిట్ దర్గా.
ఇట్ ఈస్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ దెమ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం మాలలో ఉంటుండగా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు రామచరణ్ గారని ఆయన మీద విపరీతంగా విరుచుకుపడ్డారు. దాని మీద మీదైన ఒపీనియన్ ఏమైనా ఉందా? నా ఒపీనియన్ అయితే తప్పులేదు. తప్పులేదు. నా ఒపీనియన్ అంటే హీ కెన్ యాజ్ వెల్ గో టు దర్గా ఆఫ్టర్ టేకింగ్ అవుట్ ది మాల తీసేసిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా. అంటే ఆ సందర్భం ఏమొచ్చిందో, ఇప్పుడు ఒక స్టేటస్ అటైన్ అయిన వాళ్ళని, ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిస్ రిలీజియన్ వెన్ హీ వాజ్ అలైవ్. ఒక వ్యక్తిగా ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళారు. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ముస్లిమ్సే అక్కడికి వెళ్ళాలి. ఇంకే మతం? చనిపోయిన వాడికి ఏ మతం ఉంది? అది అఫ్ కోర్స్. తర్వాత మీరు మీ నోటీస్కి, ఎందుకంటే బికాజ్ యూ గాట్ ఎ వెరీ గుడ్ డెఫినెట్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్, అందులో నటీనటులు అందరితో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. యూ గాట్ వెరీ గ్రేట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఆల్ ది పీపుల్. దాంట్లో నిన్న పోసాని కృష్ణమురళి చాలా సీరియస్ ప్రెస్ మీట్ పెట్టి, ఇంక నేను రాజకీయాల జోలికి పోను, అసలు నాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. చూసాను నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో. హౌ డు యూ రియాక్ట్ టు దట్ అండి? ఏముంది, ఇప్పటికైనా ఆయన తన తప్పుతో తెలుసుకున్నాడు. మంచిది, ఆహ్వానించవలసిందే. అటువంటి తప్పులు ఇంకెవరో చేయకుండా ఉంటారు. దేనికన్నా మాట, ఆ సంయమనం, ఆ తిట్టేయటాలు అది కరెక్ట్ కాదు. సో ఆయన డెఫినెట్గా హి హస్ క్రాస్డ్ ద బార్డర్, బట్ హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్. సో అందుకని, బట్ ఈజ్ ఇట్ నాట్ టూ లేట్ అండి? ఓకే, ఇట్స్ గుడ్, ఇట్ హాస్ కమ్ టు అన్ ఎండ్ ఫైనల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్దర్ కంటిన్యూయింగ్. అని చాలా ఆవేదనతో, ఆక్రోశంతో మీడియా ముందు, ఇక మీదట నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను, రాజకీయాలు. ఏదో ఒక సామెత, నేను ఇదివరకు ఎప్పుడు ఆర్కే గారి ఇంటర్వ్యూలో 10 ఏళ్ళ క్రితం చెప్పా, క్షౌరం అయితే కానీ వివరం తెలియదని. క్షౌరం అయిందంటారా పోసాని కృష్ణమురళికి? అనుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆయనకి అంత అగత్యం ఏమి వచ్చింది ఇప్పుడు అంత సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పడం జరిగింది? నాకు ఐడియా లేదు. అంటే ఆయన చేసింది తప్పు అని చెప్పి ఆయనే అన్నారు కాబట్టి. అవును. సో తన తప్పు తను తెలుసుకున్నవాడు ధన్యుడు సుమతి అని. అవును, శివిలోపములు ఎరుగుట గొప్ప విద్య, అగ్ని నాగేశ్వరరావు మాట అండి. సో తన లోపం తను తెలుసుకున్నాడు కాబట్టి. సో ఇట్స్ గుడ్, నథింగ్ రాంగ్ విత్ దట్ అంటారు. yes, at least now he has changed. అవునండి, అట్లీస్ట్ నౌ హి రియలైజ్డ్. Now he is on the right path. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అయిందేమో అన్నది ఒక ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అట్లీస్ట్ చేతులు కాలేకైనా పట్టుకున్నాడు, ఒళ్ళు కాలక ముందు. మీరు దాన్ని బాగా డెస్పర్ చేశారు. బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ రాజు గారు. సమకాలీన సామాజిక స్థితులు, పరిస్థితుల మీద, రాజకీయ పరిణామాల మీద చక్కటి వివరణ, మీదైన స్పష్టమైన, ఇదమిద్దమైన, నిర్దిష్టమైన వ్యాఖ్యానాలను మాకు అందజేసినందుకు హిట్ టీవీ మా అభిమాన ప్రేక్షకుల ద్వారా వారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీరు డిప్యూటీ స్పీకర్గా చాలా మంచి సంచలనమైన ఘట్టాలను మీరు దాటుకుంటూ ముందుకెళ్ళి మీదైన చరిత్రను మీరు రాసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ సార్.